ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చూపించిన ఈ మహత్తరమైన కృపను బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవుని స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన మహిమపరిచి, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా దేవుని ఆరాధిద్దాం. మొదటిగా తర్వాత వాక్యం విందాం, ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి లేనటువంటి గొప్ప దేవ, ప్రార్థనా పోరాటంలో మాకు తోడుగా ఉండండి. స్తుతి ఆరాధన ద్వారాను, వాక్య పరిచర్య ద్వారాను, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు మాకు తోడుగుండి సహాయం చేయండి. ఈరోజు ఈ ప్రార్థనా పోరాటం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చేతిలో రోగాలు లయమైపోయాను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడను. ఈ శ్రేయానికి స్తోత్రమని ప్రతి వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. తన చేతిలో రోగాలు లయమైపోయాను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త.
మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన గీటైన దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన గీటైన దేవుడు లేనిలలో. వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైన గీటైన దేవుడు లేనిలలో. వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైన నీకైన దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. దగ్గరగా మన చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధనా. దగ్గరగా స్వరమెత్తి ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే. దేవానికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవు
సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఇంకొంచెం బిగ్గరగా క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కొరకై ఆహ్వానిస్తున్నాను. టర్న్, తిరుగుము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. Book of Acts chapter 3 verse 26. If you first, God having raised up his servant Jesus, send him to bless you in turning away every one of you from your iniquities. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవుని వైపు తిరుగుడు ద్వారా దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకోబోతున్నాం. ఇఫ్ యూ టర్న్ హీ విల్ ఫర్గివ్. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. యెహోవా వైపు మనం తిరిగితే ఆయన మన మీద జాలిపడి కనికరపడి ఆయన బహుగా క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు తిరిగినప్పుడు తండ్రి క్షమించాడు. యోధా వారు పాపము చేసి భయంకరమైనటువంటి తెగుళ్లను అనుభవిస్తున్నప్పుడు, వారు ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించి వారికి తిరిగి వారు కోల్పోయిన పంటలన్నింటినీ కూడా సమకూర్చాడు. నినివే వారు దేవుని వైపు తిరిగినప్పుడు
వారి మీదికి వచ్చేటటువంటి మహోగ్రతను దేవుడు తప్పించాడు. అవును, దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతానంటున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభు చెప్తున్నాడు. యాకోబు 4:8-10 చూస్తే, దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుబుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మనల్ని ఆయన మన వైపు తిరిగే దేవుడుగా ఉన్నాడు. జనవరి 2వ తారీఖున దేవుని మహాకృపను బట్టి 1984 సంవత్సరంలో నేను ఆయన వైపు తిరగటానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు నా వైపు తిరిగాడు. నా హృదయాన్ని ఆయన కొరకు తెరిచినప్పుడు నా హృదయంలోకి ఆయన వచ్చి నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన వైపు తిరుగుట ద్వారా మనము దీవించబడతాం. ఆయన వైపు తిరిగితే మనము క్షమించబడతాం. ఆయన వైపు తిరిగితే మనం ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం. గనుక ఈరోజు మనమందరం కూడా ప్రభు వైపు పూర్తిగా తిరిగి మారు మనసు పొంది ఆయనను అంగీకరించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన వైపు తిరిగిన వారిని, మళ్ళిన వారిని మహోన్నతుడైన దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుట ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని అపోస్తల కార్యాలు 3:26 చెప్పాడు. గనుక మనము దేవుని ద్వారా దీవించబడేవారిగా ఉండాలి. ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందేవారిగాను, ఆ తదుపరి ఆయన వైపు తిరగడం ద్వారా మనకు దేవుడు ఏమిస్తాడంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమనిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. గనుక దేవుని వైపు తిరగడం ద్వారా దేవుడు తన బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వైపు తిరగడం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆదికాండం 12:2 నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ముందువు. నిన్ను దూషించి వారిని నేను దూషిస్తాను, నేను శపించి వారిని శపిస్తాను, నేను దీవించి వారిని నేను దీవిస్తానని ప్రభు తన యొక్క వాగ్దానాన్ని ఇక్కడ అబ్రహాముకు చేశారు. కాబట్టి నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించే నీ నామను గొప్ప చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి నేను గొప్ప జనంగా చేయాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నీ నామాన్ని గొప్ప చేయాలన్నా, నువ్వు ఆశీర్వాదంగా మారాలన్నా దేవుని వైపు మనం తిరగటాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. వీఆర్ లిమిటెడ్ బట్ గాడ్ ఈస్ అన్లిమిటెడ్. మనం అందరం పరిమితి కలిగినటువంటి వారం, పరిమితి కలిగినటువంటి తండ్రులం తల్లులం. మనం కొంతవరకే మన పిల్లల కొరకు చేయగలం, కానీ అంతా ప్రభువే చేయగలడు. గనుక ఈరోజు మనం ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రాహాము పొందిన ఆశీర్వచనాలు మనం సొంతం చేయడం కోసం మ్రాను మీద వ్రేలాడి మనందరికి కూడా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనందరం కూడా విమోచించి మనందరినీ కూడా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనాన్ని మన సొంతం చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమయ్యాడు. గనుక దేవుని బిడ్డలారా, మరి ఆయన బలియాగమై ఆయన తన యొక్క కృప ద్వారా, తన ప్రేమ ద్వారా, ఆయన వైపు తిరగడం ద్వారా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మోషే కూడా అంటున్నాడు, నా వంటి ప్రవక్తను మీ కొరకు దేవుడు లోకంలో పుట్టిస్తాడు, ఆయన ఏం చెప్పినా మీరు ఆయన మాట వినాలని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన మాట వింటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వింటే మన అభివృద్ధిలోకి వస్తాం. ఆయన మాటను బట్టి పవిత్రమవుతాం. ఆయన మాట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడినటువంటి వారిగా మనల్ని దేవుడు మారుస్తాడు. మహోన్నతుడైన దేవుని వైపు మళ్ళిన వారిని, తిరిగిన వారిని దేవుడు మొదటిగా క్షమిస్తాడు, రెండవదిగా ఆశీర్వదిస్తాడు, మూడవదిగా స్వస్థపరుస్తాడు. యాకోబు పత్రిక 5:15-20 చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును,
ప్రభు అతను లేపును. అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షమగుండినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం దేవుని వైపు తిరగడం ద్వారా, దేవుని వైపు చూడడం ద్వారా దేవుడు మన క్షమించే దేవుడుగాను, ఆశీర్వదించే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా, అసాధారణమైన కార్యాలు చేసే దేవుడుగా ఏలియా ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడో అలాంటి కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు, మన జీవితానికి తన కృపను, తన ఆశీర్వాదాన్ని దయచేయాలని ఆయన కోరుతున్నాడు. అయితే స్వస్థత కావాలా? ఆయన వైపు తిరుగు. అలాగే క్షమించబడాలా? ఆయన వైపు తిరుగు. అలాగే ఆశీర్వదించబడాలా? ఆయన వైపు తిరుగు. ఆయన వైపు మళ్ళితే మనకు ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలతో మనం తృప్తిపరిచే సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ దిశలో దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. అలాగూ దేవుడు తన కృప మనకు, మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీ ప్రేమ కొరకై వందనాలు, మీ దయ కొరకై వందనాలు. నిజమే, మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం నాయన. యేసయ్యా, నీ వైపు మళ్ళుట ద్వారా మహిమగల దేవ మమ్మల్ని క్షమించి, మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని స్వస్థపరిచి, అసాధారణమైన కార్యాలు మా బ్రతుకుల్లో చేసి మమ్మల్ని నిలబెట్టి, నడిపించి, కాపాడి వర్ధిల్ల చేసే గొప్ప దేవుడుగా మీరున్నారు. ఈరోజు ఎవరు ఏ పని నిమిత్తం బయటికి వెళుతున్నా, ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లో నీ బిడ్డలు నిమగ్నం అవుతున్నా, వాళ్ళ వృత్తిలో, వ్యాపారములో, ఉద్యోగములో, పనుల్లో, చదువుల్లో మీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందినందుకు మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. అదియుగాక ఈ ప్రార్థన పోరాటం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు, అలాగే మీ బంధువులకు, మీ యొక్క పరిచయస్తులకు దీన్ని పంచుకుని షేర్ చేసి దీవించబడాలని కోరుతున్నాను. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.